ఈ స్ప్రెడ్‌షీట్‌లో ఇంతకుముందు ఒక స్ప్రెడ్‌షీట్‌లో ఈ ఐడెంటిటీ కార్డ్‌ను మనము ట్రాన్స్‌పోజ్ మరియు చూస్ రోస్ అనే 2 ఫంక్షన్స్‌ను కంబైన్ చేసి క్రియేట్ చేసినాం ఈ ఐడెంటిటీ కార్డ్‌లో. ఏ డేటా నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినాం? షీట్ 1 నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినాం. ఇది డేటా. దీని నుంచి మనం ఎంప్లాయీ ఐడీ ఎంటర్ చేయగానే డీటెయిల్స్ అన్నీ రావాలి. ఆ రకంగా ఐడెంటిటీ కార్డ్‌ను మనం క్రియేట్ చేసినాం. సేమ్ ఐడెంటిటీ కార్డ్‌ను మనము ఇప్పుడు ఏం చేద్దామంటే ఫిల్టర్, ట్రాన్స్‌పోజ్ అండ్ ఫిల్టర్ ఈ 2 ఫంక్షన్స్‌ని ఉపయోగించి మనం తయారు చేద్దాం. ఎట్లా? ఇక్కడ ఫంక్షన్ సింటాక్స్ నేను ఇచ్చాను రెఫరెన్స్ కోసానికి. ఈజ్ ఈక్వల్ టు ట్రాన్స్‌పోజ్ TRANSPOSE బ్రాకెట్ ఓపెన్, మళ్ళీ ఫిల్టర్ 2 ఫంక్షన్లు కదా, ఫిల్టర్ బ్రాకెట్ ఓపెన్. ఫిల్టర్ తర్వాత ఈ ఫస్ట్ ఏంది డేటా రేంజ్ చెప్పాలి. ఎక్కడున్నది అది డేటా? మనం చెప్పుకున్నట్టు షీట్ 1 ఎక్స్క్లమేషన్ మార్క్ రెఫరెన్స్ అన్నమాట. ఎక్కడి నుంచి ఉంది అది? A22 O101 కామా పేర్లు ఎక్కడున్నాయి? షీట్ 1లో ఏ కాలంలో ఉన్నాయి. కాబట్టి మళ్ళీ షీట్ 1 ఎక్స్క్లమేషన్ మార్క్ A22 కాలం A101 తర్వాత ఈజ్ ఈక్వల్ టు A1 2 సార్లు బ్రాకెట్ క్లోజ్ చేయాలి, ఎంటర్ చేయాలి. చూసిరా వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేసినాం? ట్రాన్స్‌పోజ్ ఫిల్టర్ ఫంక్షన్ ఉపయోగించినాం. ఈ రకంగా ఎన్నో ఫంక్షన్ కాంబినేషన్స్‌తో మనకు ఈ రకంగా తయారు చేసుకోవచ్చు ఐడీ కార్డు. బిజినెస్‌లో ఉన్నదనుకుంటే మనం బిజినెస్ ప్రొడక్ట్ ఐడీని మనం ఎంటర్ చేస్తే దాని డీటెయిల్స్ అన్నీ వస్తాయి. వేరియస్ ఒక స్టూడెంట్ ఐడీని మనం ఎంటర్ చేస్తే వాని ప్రోగ్రెస్ రిపోర్ట్ అంతా వస్తుంది. ఈ రకంగా మనం ప్రాక్టికల్ అప్లికేషన్స్ కోసం ఎక్సెల్ని ఉపయోగించాలి. ఫార్ములాలు తెలుసుకోవడం కాదు. ఫార్ములాస్ మనకు ప్రాక్టికల్ లైఫ్లో, మన ప్రొఫెషనల్ లైఫ్లో, బిజినెస్ లైఫ్లో ఏ రకంగా ఉపయోగపడతాయి అనేది మనం రీసెర్చ్ చేసుకొని ఆ రకమైన ఫైల్స్ తయారు చేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో మనము వేరే ఫంక్షన్తో తయారు చేద్దాం.